ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున అతిథి దేవో భవ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మన వేదం మనకేం చెప్పింది? మొట్టమొదట మాతృదేవో భవ, 2 పితృదేవో భవ, 3 ఆచార్య దేవో భవ, 4 అతిథి దేవో భవ అన్నారు. అతిథి అంటే ఏమిటి? తిథివార నక్షత్రాలు చూసుకోకుండా మన ఇంటికి వచ్చిన వాడే అతిథి. అతిథి, అభ్యాగతి అని 2 ఉన్నాయి. అభ్యాగతి అంటే మనం ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళు. అతిథికి ఆహ్వానం ఉండదు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చేవాడు అతిథి. ఆ వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇస్తే విష్ణు భగవానుడికి సాక్షాత్తు మనం ఆతిథ్యం ఇచ్చినటువంటి ఫలితం మనకు వస్తుంది. ఒక్కొక్కసారి అతిథి రూపంలో భగవంతుడు గొప్ప వాళ్ళను కూడా పంపిస్తాడు మనకి. అలాంటి గొప్పవాళ్ళు, గురువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మనం పూజలో కూర్చున్నా కూడా శాస్త్రం మినహాయింపించింది. వాస్తవానికి పూజలో కూర్చున్నప్పుడు లేవకూడదు, మధ్యలో నియమం అది. కానీ పూజ చేస్తూ ఉన్న సమయంలో గురువుగారు వచ్చినా, ఒక యతీశ్వరుడు వచ్చినా, ఒక మహాత్ముడు మన ఇంటికి వచ్చినా ఆ పూజ మధ్యలో ఆపి లేచి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కాసిన మంచినీళ్ళు, వాళ్ళ సౌకర్యాలు చూసి వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కొని వాళ్ళ పని చేసి పెట్టి వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ పూజ కొనసాగించాలి అని శాస్త్రం. అయితే ఎవడు పడితే వాడు వస్తే పూజలోంచి లేవకూడదు, గుర్తుపెట్టుకోవాలి. గురువు, అలాగే ఒక యతీశ్వరుడు, ఒక మహానుభావుడు, ఒక అనుష్ఠానపరుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ నియమం. మిగిలిన వాళ్ళకి ఈ నియమం లేదు. ఒక కోటీశ్వరుడు వచ్చినా చక్కగా హాల్లో కూర్చోబెట్టచ్చు, అంతవరకే. అయితే మహాత్ములు వచ్చినప్పుడు నేను పూజలో ఉన్నాను కాబట్టి వాళ్ళని తర్వాత చూస్తాను, కూర్చోబెట్టు అనే మాట మాత్రం అనకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిథి రూపంలో వచ్చిన వాడు గనక మహాత్ముడైతే వాళ్ళని సేవించకుండా తన దగ్గర కూర్చున్న పరమేశ్వరుడు, పరమాత్మ సహించడు. ఎందుకని? పరమాత్మ స్వరూపులు వాళ్ళు. గజేంద్ర మోక్షానికి మూలం కూడా ఇదే. ఒకానొకప్పుడు ద్రవిడ దేశంలో ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజుగారు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండ మీద ఉన్న ప్రశాంత ప్రదేశంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. మంచి పనే చేస్తున్నాడు, జపం. ఆ సమయంలో మహాత్ముడైనటువంటి అగస్త్యుల వారు వచ్చాడు అక్కడికి. ఇంద్రజుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటి, నేను జపంలో ఉన్నాను కదా అని ఉండిపోయాడు. ఇది ఒక అహంకారం. అందుకని ఆ మహర్షి ఏమన్నాడు? నీవు తమో గుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువై పుడతావు అన్నాడు. గజయోనిలో పుట్టు అని శపించాడు అగస్త్యుడు. అయితే ఈ జన్మలో జపం, తపస్సు చేశావు కాబట్టి నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు నీకు పరమాత్మ గుర్తొచ్చి సంపూర్ణ శరణాగతి చేస్తావు. అప్పుడు నిన్ను ఆ పరమాత్మ వచ్చి రక్షిస్తాడు అని శాపానికి ఉపసంహారం కూడా చెప్పాడు ఆయన ప్రార్థిస్తే.
ఇంద్రజమునుడు. అందుకని ఏనుగ్గా పుట్టిన తర్వాత ఒక మొసలికి చిక్కి 1000 ఏళ్ళు పోరాడి ప్రాణం పోతున్నటువంటి దశలో శరణాగతి చేసి విష్ణుమూర్తిని పిలిచాడు ఎలుగెత్తి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పే తనువుండస్సెన్ మూర్ఛ వచ్చే నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపంతగున్ దీనునున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఎలుగెత్తరిచాడు. ఇదే శరణాగతి అంటారు. అందుకని వచ్చాడు పరమాత్మ. మొసలిని ఖండించాడు చక్రాయుధంతో, ఏనుగుని పైకి లాగాడు, ఏనుగుని నిమిరాడు. అదే గజేంద్ర మోక్షణం. ఇక్కడ అతిథి దేవోభవ అని శాస్త్రం చెప్పింది అంటే అంత మర్యాదతో కూడుకున్నటువంటి వాక్యం అది. అమర్యాద అంటే అతిథి పూజ చెయ్యకుండా ఉండడం. అంటే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండడం అని మాత్రం కాదు దాని అర్థం. నువ్వు అన్నం పెట్టావా పలహారం పెట్టావా అనేది లెక్క ఉండదు. నీ మర్యాద ఎలా ఉన్నది అదే ప్రధానం. చిరునవ్వుతో ఆహ్వానించడం, చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టడం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం, ఇటువంటివన్నీ నవ్వు ముఖంతో ఆ అతిథి వచ్చినందుకు ఆనందం పడుతూ చేయాలి. అది ఆ వచ్చిన వ్యక్తికి తెలియాలి. వీడొచ్చాడు దరిద్రుడు అని మనస్సులో తిట్టుకుంటూ చేస్తే అది అతిథి పూజ అవ్వదు. అంతేకాదు, శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో హనుమత్స్వామి సముద్రం మీద వెడుతూ ఉన్నాడు లంకకి. అప్పుడు సముద్రుడు తనలో ఉన్నటువంటి మైనాకుణ్ణి ప్రేరేపించాడు. రామకార్యార్థం వస్తున్నాడు ఆ వానర వీరుడు, కాస్త లేచి ఆయనకు ఆతిథ్యం ఇవ్వబోయా, చల్లటి పానీయం, మధురమైనటువంటి తేనె, పండ్లు నీ కొండల మీద ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చి ఆతిథ్యం ఇవ్వు అతిథికి అన్నాడు. ఆ సమయంలో చెప్పాడు మైనాకుడు హనుమంతుడితోటి, అతిథిక్కెల పూజార్హం విజానాతి ప్రాకృత అంటాడు. వచ్చినటువంటి అతిథి ప్రాకృతుడే అయినా కూడా ఆతిథ్యం ఇవ్వాలని చెప్పింది. కానీ మీరు రామదూతగా మహాత్ములు, ఈశ్వరాంశ సంభూతులు, మీలాంటి వాళ్ళు వస్తే ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉంటాను నేను అన్నాడు. కానీ రామ బాణంలాగా వెళతాను అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భుజం తట్టి వెళ్ళిపోయినాడు హనుమ. నేను ఆతిథ్యం స్వీకరించినట్టే, మీరిచ్చినట్టే నేను స్వీకరించినట్లే అని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ పెద్దవాళ్ళు ఏమంటారంటే, మనం ఎవరింటికైనా వెళితే మొట్టమొదట మంచినీళ్ళు ఇస్తారు. ఆ మంచినీళ్ళలో మజ్జిగో తాగి నీకు దప్పిక లేకపోయినా గౌరవించాలి నువ్వు కూడా వెళ్ళిన చోట. అన్నం తినమంటే ఇప్పుడే తినొచ్చాను, ఇప్పుడు నేను తిన్నాను, నువ్వు తినలా అసలు అన్నం, కానీ మొహమాటం కొద్దీ అబద్ధాలు చెబుతావు, ఆ రోజు నీకు అన్నం పుట్టదు. అలా చెప్పిందే. వాళ్ళు ప్రేమగా నిన్ను భోజనానికి పిలిస్తే చక్కగా భోజనం చేయి, తప్పులేండి దాంట్లో. అంతేకాకుండా సతీదేవి ఒక మాట చెప్పింది, కుటిల బుద్ధులైనటువంటి వాళ్ళ ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు సతీదేవితో చెప్పినటువంటి మాట. ఇదే మాట దక్షుడికి కూడా చెప్పింది ఆ తల్లి. నా భర్త కుటిలాత్ముల ఇంటికి వెళ్ళొద్దని వారించినా కూడా పుట్టింటి మీద ఉండే మమకారంతో నేను వచ్చాను, వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అంటుంది అమ్మ. అంటే అలా ప్రవర్తించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు, వాళ్ళు ఏమి నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు అని కూడా పరమేశ్వరుడు చెప్పాడు సతీదేవికి. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, నీకు కూడా తెలుసా?
పరమ భాగవతోత్తములు పూజనీయులు మన ఇంటికి వస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు, రండి లోపలకని ఆహ్వానించరు. తలుపు కొద్దిగా తీసి కనుబొమ్మలు ముడేస్తారు. పైగా వీడెందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తారు. పలకరించరు పోయిన వాళ్ళని. వెళ్ళినటువంటి వ్యక్తి చాలాసేపు అలానే నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. లేదా ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఇక వాడి గురించి పట్టించుకోరు. చూడండి, ఇప్పుడే వస్తున్నాను వెళ్తారు లోపలికి కూర్చోబెట్టి. వాడికి కాసిన మంచినీళ్ళు ఇవ్వరు, కనీసం అక్కడ ఫ్యాన్ స్విచ్ చేయరు. ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తర్వాత నీకు వాళ్ళు అన్నం పెట్టినా పరమాన్నం పెట్టినా నీ మనస్సుకు తగిలినటువంటి గాయాన్ని నువ్వు తట్టుకోలేవు. ఓ సతీ, నా మాటలు విను. ఆదరబుద్ధి లేని వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదని పరమేశ్వరుడు ఎంతో వారించి చెప్పాడు. పరమశివుడంతటి వాడు చెప్పినా సతీదేవి పుట్టింటి మీద మమకారంతో వెళ్ళిపోయింది. చివరికి దేహాన్నే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, నీకు శక్తి ఉంటే అతిథికి మర్యాదలు ఘనంగా చేయొచ్చు. ఒకవేళ నీకు శక్తి లేదు, అసలు నువ్వు చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే చెయ్యకపోతే నష్టం ఉండదు. మంచినీళ్ళైనా ఇవ్వచ్చు. అంత మాత్రం ఇవ్వలేని వాడు ఎవడు ఉండడుగా. చెయ్యలేకపోతున్నాను అనేటువంటి మాటని పరమ మర్యాదతో చెప్పాలి ఆ వ్యక్తితోటి, నీ అశక్తతని. అయ్యా, నన్ను మన్నించండి, మీ వంటి మహాత్ములు మా ఇంటికి వస్తే ఇవాళ నేను ఆతిథ్యం ఇచ్చే పరిస్థితుల్లో లేను అని తానున్నటువంటి నిస్సహాయ స్థితిని వివరించి క్షమించమని వేడుకోండి. ఆ ఒక్క మాట చెబితే ఆ వచ్చినటువంటి వ్యక్తి పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తివంతం. ఉన్న దాంట్లోనే అతిథికి ఎంతో కొంత మనం పెట్టాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకని? వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తే అని భావనతోటి సత్కారం చేయాలి. చెయ్యలేనప్పుడు అశక్తతను వ్యక్తపరిచి క్షమాపణ కోరుకోవాలి. ఇది మన హిందూ ధర్మం, మన పురాణాలు, ఇతిహాసాలు మనకి నేర్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. కాబట్టి అందరం కూడా వేదధర్మం ప్రకారం నడుచుకుని పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అని మీతోటి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.